దేవుణ్ణి నేను పెద్దగా నమ్మను, హనుమాన్ ఉండుంటే ఇలా చేసేవాడా అంటూ దర్శక దిగ్గజం రాజమౌళి చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అయితే ఒక్కసారి దీనికి అదర్ సైడ్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. యూజువల్గా మనం ఏదైనా పని చాలా కష్టపడి చేసినప్పుడు, లేదంటే మనం అనుకున్నది జరగనప్పుడు మనం ఏమనుకుంటాం, అరే అసలు దేవుడు ఉన్నాడా, ఇంత కష్టపడ్డాను కదా, ఇలా చేశాడేంటి అని మనం అనుకుంటాం కదా. అది మానవ సహజం కదా. అదేవిధంగా నిందాస్తుతి అనే ఒక ప్రక్రియ ఉంది. దేవుణ్ణి మనం అనుకున్నది జరగనప్పుడు తిట్టుకోవడం, ఇదే అంశంపైన చాలా పాటలు కూడా తెలుగులో వచ్చాయి మనకి. ఆటగదరా శివ, ఆటగద కేశవ అంటూ కూడా. అంటే జీవితం, మనిషి జీవితం అంటే నీకు ఆట అయిపోయిందా అని అనుకోవడం. అదేవిధంగా ఆది భిక్షువు నవాడిని ఏది అడిగేది అంటూ కూడా. అంటే అతనే అడుక్కు తింటాడు శివుడు, అలాంటిది నేను అతన్ని ఏం అడుగుతాను అని. అది కూడా నిందించడమే దేవుణ్ణి. ఇదొకటే కాదు, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. జస్ట్ మచ్చుకొక ఎగ్జాంపుల్గా మాత్రమే ఈ 2 పాటల్ని ప్రస్తావిస్తున్నాం. ఉన్నావా, అసలు ఉన్నావా అనుకుంటూ కూడా చాలా పాటలు వచ్చాయి. సో ఒక మనిషికి సహజంగా వచ్చే ఉద్వేగం కదా అది. దాన్ని మనం ఎందుకు అలా కన్సిడర్ చేయడం లేదు? ఎంత రాజమౌళి అయినంత మాత్రాన అతనికి మానవ సహజంగా ఉండే కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉండవా? ఇవి ప్రశ్నలు. అదేవిధంగా రాజమౌళిని సపోర్ట్ చేయడానికి అని కాదు, జనరల్లీ మనం ఎందుకు రోజు రోజుకి ఇంత ఇన్సెన్సిటివ్ అయిపోతున్నాం? ఒక మనిషి భావోద్వేగాల్ని భావోద్వేగాలుగానే ఎందుకు గుర్తించడం లేదు? ఒకసారి ఆలోచించండి.